హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో సింపుల్గా ఒక టిఫిన్ ఐటెం అనమాట. అదేనండి మన చిట్టి పెసరట్టు, దానికి కాంబినేషన్ అల్లం చట్నీ అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం? ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అది కూడా పెసరట్టు పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్తాను చూడండి. ముందుగా ఒక హాఫ్ కేజీ అయితే పెసలు అయితే నానబెట్టుకొని దాంట్లో కొంచెంగా ఒక గుప్పుడైతే తీసుకున్నానండి. రైస్ కూడా వేసుకోవాలి. అవి రెండు కలిపి నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని మనం గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. దాంట్లో ఏమి వేయాలంటే టేస్ట్ కోసం పచ్చిమిర్చి, అల్లం, మనకి వెల్లుల్లి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కూడా వేస్తానండి నేనైతే. వేసుకొని చూసారు కదా, దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా రుబ్బేసుకోవాలన్నమాట. మనకి మిక్సీలో కన్నా గ్రైండర్లో వేస్తే చాలా బాగుంటుంది. మనకి అట్టు కూడా చాలా బాగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా సాల్ట్ అయితే కలిపేసుకున్నాను. కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మనం చట్నీ ప్రిపరేషన్కి ముందుగా మనం ఏంటంటే ఒక కప్పు అయితే ధనియాలు తీసుకున్నాను. అల్లం చూసారు కదా, నేనైతే ఈ సైజు అల్లం ముక్కలు తీసుకున్నాను. అంటే తక్కువగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మనకి మినపప్పు అండి. చూసారు కదా, అల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి నేను తక్కువగానే వేసుకున్నాను. ఒక మూగుడైతే పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ పోపు దినుసులు అయితే వేసేసుకున్నానండి. వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత ధనియాలు కూడా వేసేసుకొని బాగా అయితే లో ఫ్లేమ్లో వేపుకోవాలన్నమాట. వేపిన తర్వాత ఇవన్నీ తీసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం అల్లం ముక్కలు వేసుకొని బాగా అయితే వేగాలన్నమాట. పచ్చి వాసన పోయే వరకు వేగాలి. చూసారు కదా, ఇలా అనమాట. తర్వాత వచ్చేసి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దాంట్లోనే వేపేసుకోవాలండి. వేపుకొని మనం పక్కకు తీసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పోపుకి అయితే తీసుకోండి. చూసారు కదా, చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీలో ముక్కలు అయితే వేసేసుకొని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పోపులు కూడా వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కళ్ళు వేసుకోవాలన్నమాట అండి. ఉప్పు కళ్ళు వేసుకొని కొంచెం అయితే మీరు టేస్ట్ బాగుండాలి కాబట్టి కొంచెం అయితే చింతపండు కూడా వేసానండి నేను. వేసిన తర్వాత మనకు టేస్ట్ కోసం బెల్లం అయితే వేసుకోవాలి. చూసారు కదా, నేను బెల్లం వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అయితే వేసుకొని చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకోవాలన్నమాట అండి. తెలుసు కదా, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి పెసరట్లలోకి ఆనియన్ను, కొంచెం జీలకర్ర, ఏంటంటే మనకి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అవి కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగే నేను పెసరపప్పు కూడా నానపెట్టుకొని ఉంచుకున్నానండి. చూసారు కదా, స్టవ్ ఆన్ చేసుకొని మనం పాన్ అయితే పెట్టుకున్నాను. చిన్న చిన్న పెసరట్లు కాబట్టి ఒక గరిటైతే వేసుకొని కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నేను ముందుగా పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను కదా, అది కొంచెం వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ నేను పచ్చిమిర్చి, ఆనియన్ అవి వేసుకున్నాను కదా, కట్ చేసుకున్న వేసుకోవాలి. మనం ఉంటే కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఆయిల్ కూడా వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. అదంతా కొంచెం సేపు అయితే కాలాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, చాలా బాగా కాలుతుందనమాట. చూసారు కదా, ఈ విధంగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అదిగోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.